హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు పూజా సామాగ్రి విత్ ఇన్ 5 minutes ఎలా క్లీన్ చేసుకోవాలో సింపుల్ ట్రిక్స్తో మీకు చూపిస్తానండి. ఆఫీస్ వర్క్ టైం అయిపోయినా, జాబ్స్ టైం అయిపోయినా, ఏదైనా హడావిడిగా పని ఉన్నా కానీ విత్ ఇన్ 5 minutes క్లీన్ చేసుకోవచ్చండి సింపుల్గా. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు 2 స్పూన్స్ గోధుమ పిండి, చిటికెడు పసుపు, హాఫ్ లెమన్ అన్నమాట. లెమన్ ఇందులో రసం పిండుకోవాలన్నమాట. ఇలాగండి మిశ్రమమైన వాటర్తో అసలు కలుపుకోకూడదు, లెమన్ రసంతో కలుపుకోవాలండి. పసుపు, గోధుమ పిండి, నిమ్మరసం అంతే. ఇంకా ఇందులో నేను ఏమీ కూడా కలపలేదు. ఇవన్నీ కూడా మన ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇవేమి మనం కొనుక్కొని తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమీ కాదండి. నేను మన కిచెన్ క్లీన్ చేసినప్పుడు మిగిలిపోయిందండి గోధుమ పిండి, అది వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇలా యూజ్ చేస్తూ ఉంటాను. నిమ్మకాయలు అందరి ఇంట్లో అవైలబుల్గా ఉంటాయండి. అవి వాడిపోయినా ఇలా పాడైపోయినా కానీ మనం ఏం పాడేయాల్సిన అవసరం ఏమి ఉండదు, ఇలా యూజ్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఇది మీ కళ్ళ ముందరే వాష్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత వైట్గా, ఎంత తెల్లగా, ఎంత బాగా వచ్చేసింది. విత్ ఇన్ 2 seconds కూడా పట్టలేదండి దీన్ని మనం క్లీన్ చేయడానికి. ఇది రాగి కదండి. ఇప్పుడు ఇతరులతో కూడా ఎలా క్లీన్ చేస్తానో మీకే చూపిస్తాను. చూడండి మీ కన్నా ముందర నేను ఏమీ కూడా చేయలేదు. సింపుల్ ట్రిక్తో విత్ ఇన్ 2 seconds ఇత్తడి సామాను, రాగి సామాను రెండు కూడా క్లీన్ చేస్తానండి. దీనికి పెద్దగా పని ఏమీ అవసరం లేదు. సామాన్లన్నీ దేవుడి దగ్గర సామాన్లు తోడగా విత్ ఇన్ 5 minutes క్లీన్ అయిపోతాయి. ఇదే మెథడ్ 1 అండి. నేను సెకండ్ మెథడ్ కూడా వాడతాను, అది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ కొట్టండి. సెకండ్ మెథడ్ నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తానండి. అంటే దెన్ బై బై.